హైదరాబాద్లోని తెలంగాణ గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో చోరీ జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెల 14వ తేదీన రాజ్భవన్లోని సుధర్మ భవనంలో 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ హార్డ్ డిస్క్లలో కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాజ్భవన్ సిబ్బంది పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి సుధర్మ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూంలోకి ప్రవేశించి హార్డ్ డిస్క్లను అపహరించినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అనుమానాలు లేవనెత్తాయి. అత్యంత కట్టుదిట్టమైన రాజ్భవన్లో చోరీ అంటే భద్రతా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై కూడా అనేక ప్రశ్నలొస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తూ చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిని వేగవంతం చేశారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రాజ్భవన్ వంటి అత్యంత భద్రమైన ప్రాంగణంలో ఇలాంటి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటన చాలు అంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రాజ్భవన్ వంటి అతి ముఖ్యమైన సంస్థలో జరిగిన ఈ చోరీ ఘటన భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. పోలీసులు త్వరలోనే ఈ కేసును ఛేదించి దొంగిలించిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఇంటి దొంగ పనే, బయటవారు లోపలికొచ్చే ధైర్యం చేయరు అని కొంతమంది భావిస్తున్నారు. ఇంతకీ ఆ హార్డ్ డిస్క్లలో అంత రహస్యమైన సమాచారం ఏముంటుందనేది ఇప్పుడు అందరికీ మరో పెద్ద అనుమానం. చూడాలి మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.